వెల్కమ్ టు జనం మాట. నేను మీ చంద్ర. ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ఏ విధంగా అంటే టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్నప్పటికీ బీజేపీతో కలుస్తుంది. కేంద్రంలో అధికారంలో బీజేపీ పార్టీ ఉంది కాబట్టి బీజేపీతో కలిస్తే కొద్దిగా ఏ విధంగా గెలిచే ప్రయత్నం చేయొచ్చు అని చెప్పి టీడీపీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా అర్హతకి మించి బీజేపీ అడుగుతున్నా కూడా టీడీపీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే అర్హత మించి సీట్లు బీజేపీ అడుగుతున్నా కూడా టీడీపీ సిద్ధంగా ఉందంటే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తుంది. ఎందుకు వచ్చే ఎలక్షన్లో గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తుందంటే చంద్రబాబు నాయుడు గారికి ఇవి చివరి ఎన్నికలని ఆయనే చెప్పుకొచ్చారు. ఇట్లాంటి ఎన్నికల్లో ఆయన కనుక ఓడిపోతే రాష్ట్రానికి అటువంటి లేదంటే రాష్ట్రంలో ఉన్న ఒక పార్టీకి భవిష్యత్తు లేకుండా పోతుంది, యువనాయకుడైన నారా లోకేష్ గారికి అవకాశాలు లేకుండా పోతాయని చెప్పి భయపడుతున్నాడు. అందులో కేంద్రంలో ఉన్న అధికార పార్టీ ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకుంటే కొద్దిగైనా లబ్ధి చేకూరుతుందని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇదిలా ఉంటే తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డితో కూడా ఆయన మంత్రాలు జరిపినట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఇదే ఎంతమాత్రం వాస్తవం అనేది పూర్తిగా తెలియదు, కానీ ఆయన నిజంగా మంత్రాలే కనుక జరిపింటే ఇంతకంటే నీచ రాజకీయాలు చేసే వ్యక్తి ఈ దేశంలో మరొకరు ఉండరు. ఎందుకంటే ఒకవైపు ప్రధాన భద్ర శత్రువు పార్టీలు లాంటివి కాంగ్రెస్, బీజేపీ, అలాంటి ఒక పార్టీతో ఒకవైపు పొత్తు పెట్టుకున్నాడు, మరోవైపుతో ఫండింగ్ తీసుకొని రావడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఏదేమైనప్పటికీ తెలంగాణలో నుంచి ఢిల్లీకి బయలుదేరే ప్రయత్నంలో అక్కడ ఎయిర్పోర్ట్లో ఆయన ఎవరిని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసినట్లు వార్తలు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి గారిని కలిసినట్లు వార్తలు వస్తూ ఇంకా పెద్ద ఎత్తున ఒక ప్రచారం అయితే జరుగుతుంది. తెలంగాణలోని ఉన్న డబ్బును ఆంధ్ర రాష్ట్రంలోకి తరలించడానికి అక్కడున్న పోలీసుల్ని మ్యానిపులేటింగ్ చేసి బార్డర్లో ఎటువంటి సమస్యలు లేవనెత్తకుండా చేయాలని చెప్పేసి అట్లాంటి మంత్రాలు జరిపినట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఏదేమైనప్పటికీ ఇట్లాంటి మాటలు మాట్లాడడం కూడా ఒకంత తెలుగుదేశం పార్టీకి అవమానం అని చెప్పాలి. ఎందుకంటే నిప్పులేందే పొగ రాదు అంటారు. అలాంటప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక మంత్రాలు జరిపింటేనే ఇలాంటి మాటలు బయటకు వస్తున్నాయి. ఒకవైపు బీజేపీతో పొత్తుకు ప్రయత్నిస్తూనే మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో మంత్రాలు జరపడం ఎంతవరకు కరెక్ట్ అంటే ఖచ్చితంగా తప్పే అని చెప్పాలి. ఎందుకంటే తెలంగాణలోని అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ, దేశంలో అధికార పార్టీ బీజేపీ పార్టీ, ఈ రెండు ప్రధాన భద్రశత్రువులు. కానీ ఎవరితో అయినా పొత్తు పెట్టుకుని నాకు భయం లేదని చెప్పి ఆంధ్ర సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వస్తాను, సింహంలో వస్తాను అని చెప్పేసి సిద్ధం సభలు కూడా ఏర్పాటు చేశారు. అంటే ఏ సభ నిర్వహించినా రెట్టింపు ఉత్సాహంతో ప్రజలు కార్యకర్తలు వస్తున్నారు తప్ప ఎక్కడే కానీ ఆధారపడలేదు ఏపీ ప్రజలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ నాయకులు. మరి ఇలాంటి సమయంలో రేవంత్ రెడ్డితో చంద్రబాబు నాయుడు గారు మంత్రాలు జరపడం ఎంతవరకు కరెక్ట్, అదేవిధంగా అక్కడ బీజేపీతో పొత్తుకు ప్రయత్నించడం ఎంతవరకు కరెక్ట్, ఇలాంటి పలు ప్రశ్నలకు మీ సమాధానం చెప్పండి కామెంట్ రూపంలో.